ఏంది ట్రైలర్ రాకుండా వీడియో వచ్చింది అని చెప్పి చూస్తున్నారా? మీరు రీఫ్రెష్ కొడుతున్నారా నాలాగా? ఇగో ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ చేసి ఈ డీవీవీ బ్యానర్ ఓపెన్ చేసి ఎట్టిట్ట రీఫ్రెష్ కొడుతున్నారా? ఇక ఆపేయండి, ఇక పడుకోండి. గుడ్ నైట్. ఇలా ట్రయలర్ అయితే 100% వచ్చేటటువంటి అవకాశం లేనే లేదు. అసలు నేను ఎన్నో చెత్త బ్యానర్లు చూసిన అబ్బా, అంటే చాలా చెత్త బ్యానర్. యూవీ ఉందన్నమాట. యూవీ అనేటటువంటి చాలా వరస్ట్ బ్యానర్. టయానికి ట్రయలర్ అంటారు, రిలీజ్ చేయరు. టీజర్ అంటారు, రిలీజ్ చేయరు. ఎర్రి పుష్పాలను చేయడం వాళ్ళైతే ముందు ఉంటారు యూవీ వాళ్ళు. రాధేశం అప్పుడు ఈ టార్చ్ నెట్ ఎందుకు అనొస్తుంది. సో నేను వీడియో చూసుకుంటూ కూడా రిఫ్రెష్ కొడుతూ ఉన్నా. ఇక నా ప్రశ్న ఏంటి అనేటటువంటిది మీరైతే అర్థం చేసుకోవాలన్నమాట. సో చాలా చెత్త, కానీ దానికన్నా దరిద్రమైనటువంటి బ్యానర్ ఈ డీవీవీ అనిపిస్తుంది. ఏదో మా అదృష్టం బాగుండి ఎస్ఎస్ రాజమౌళి గారు అన్ని పర్యవేక్షణలో జరిగినాయి అనుకుంటా, అందుకే ఆ త్రిబులర్ కూడా మనకి టయానికి అప్డేట్ ఇవ్వడం జరిగింది. కానీ వామ్మో ఇక ఏళ్ళ పెత్తనం అయితే అప్పుడైతే సచ్చేయడం కోపం వచ్చి పోయి అద్దాలు కూడా పగలగొట్టలేము, అట్లా చచ్చింది. ఏందబ్బా ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాం, దాని గురించి మాట్లాడతా చూడండి. మీకు తెలుసు కదా, ఎగ్జాక్ట్లీ 3 days బ్యాకే ఈ 21st నా ట్రైలర్ రిలీజ్ చేస్తా, కరెక్ట్గా 10:08కి రిలీజ్ చేస్తా, షార్ప్ 10:08. ఏందో డెత్ డేట్ కన్ఫర్మ్ అంట అని చెప్పి ఒక టైటిల్ పెట్టుకొని వాళ్ళైతే పోస్ట్ చేశారు. ఇవాళ అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం అసలు రీఫ్రెష్ కొట్టుకుంటా, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటా, ఇంకోవైపు ఏమైనా ట్రయల్ వచ్చిందేమని చెప్పి రీఫ్రెష్ కొట్టుకుంటా పిచ్చోలాగా సర్చ్ చేస్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పేసింది అనమాట, ఇంకా ట్రైలర్ రిలీజ్ కాలేదు, ఇంకేదో కటింగ్ బ్యాలెన్స్ ఉందంట, ఏదో డీడియో ఏడియో అన్నారు, ఇంకేదో చిన్న బ్యాలెన్స్ ఉంది, అది లేకపోయినా పర్లేదు మా ఫ్యాన్స్ ట్రైలర్ చూడాలి అని చెప్పి అక్కడ సుజిత్ గారిని బాగా ఇబ్బంది పెట్టడంతో ఇక వాళ్ళు కట్ చేసింది, వాళ్ళు ఎడిటింగ్ చేసింది అయితే అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెళ్ళిన వాళ్ళకి ఏదో చూపించారు, అది కూడా మనకు ప్రాపర్గా చూపించాలి. కరెక్ట్గా ట్రైలర్ ప్లే అయ్యే టైంకి మొత్తం స్క్రీన్స్ అన్నీ ఆఫ్ అయిపోయింది, సౌండ్ అంతా కట్ అయిపోయింది, అందరూ కూడా దగ్గరికి వెళ్ళారు. మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారనమాట, ఈ ఈవెంట్కి అయితే వెళ్ళారు. వాళ్ళే చెప్తున్నారు, అరే ఏ విధమైనటువంటి ట్రైలర్ ప్లే మేము చూడలేదురా, ఇక వాళ్ళే చూసుకున్నట్టుందిరా అని చెప్పి తనైతే చెప్పిండు. చాలా బాధగా అనిపిస్తుంది. సో నా క్వశ్చన్స్ ఏంటంటే, ట్రైలర్ రెడీ కానప్పుడు నిన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎవడి ఇవ్వండి ముందు, అది రిలీజ్ చేయాలంటే డైరెక్ట్గా రిలీజ్ చేయవా, పోనీ 1 గంటకే ట్రైలర్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది, ముందు సుజిత్ని అడగాలి. నాకు తెలిసి ఈ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఆపరేటర్ ఆ సుజిత్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదనుకుంటా, సపరేట్గా ఏమన్నా మెయింటైన్ చేస్తుండేమో అనేటటువంటి కోపం కూడా నాకైతే వచ్చేసింది. నిజమయ్యా, కళ్ళలో ఒత్తులు వేసుకొని ఆ దరిద్రాలన్నీ చూడాల్సి వస్తుంది. కొన్ని అయితే నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అసలు నచ్చలా. ముఖ్యంగా కొంతమంది స్పీచ్ ఉంది, అడు వచ్చి తబల కొడుతుండో ఓతున్నారు, ఏంది మాకు ఇది ఏంది, మేము కోరుకునేది ఏంది ట్రైలర్. పొద్దునుండి ఇలా ఓజీడే, ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది, ఆ మ్యాచ్ కూడా పక్కన నేను, ఎందుకంటే పుసుకున్న ట్రయల్ వస్తే వాళ్ళ ట్రైలర్ మిస్ అవుతాం, ముందెళ్ళాలి మనం, ఫస్ట్ ట్రైలర్ చూడాలి, ఆ తర్వాత ఇంకేదైనా మాట్లాడుకోవాలి అని చెప్పి ఆ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని సైతం పక్కన పెట్టి పిచ్చోలాగా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఇవాళ ట్రైలర్ కటింగ్ అసలు కంప్లీట్ కాలేదు, కొన్ని కారణాల వల్ల ఇదైంది. సరే ఓకే, నేను ఏమంటున్నా అంటే, నా క్వశ్చన్స్ ఏంటంటే, డీవీవీ ఎంటర్టైన్మెంట్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఎడిటర్ నేను అడిగేది ఏంటంటే, ట్రైలర్ డేట్ నీకు తెలీదా, ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటటువంటిది నీకు తెలీదా? నీకు తెలియనప్పుడు నువ్వు అరకుండా ఉండాలి కదా, ఎందుకు ముందే ఊరించాలి ఫ్యాన్స్ని? నీ వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది తెలుసా, సినిమా మీదైనా ట్రైలర్ మీదైనా భయంకరమైనటువంటి ఎఫెక్ట్ పడుద్ది. చాలా రీజన్స్ ఉన్నాయి అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ ఎడిటర్ని అయితే మార్చేయండి. సుజిత్ గారు కూడా అంత కన్ఫర్మేషన్ ఇలా నాకు తెలిసే, ఆయన పేజ్ మొత్తం కూడా నేను చెక్ చేశా, ఈ 10:08కి ఈ 21st నా ట్రయల్ వస్తుంది అని చెప్పి ఆయన కన్ఫర్మ్ ఇలా. ఓన్లీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఒకటే ట్విట్టర్లో అయితే అఫీషియల్గా పోస్ట్ చేసింది. ఎన్నిసార్లు పోస్ట్ పని చేస్తారు భయ్యా, ఓపిక కన్నా ఒక అర్థం ఉంటుంది, సహనానికన్నా ఒక అర్థం ఉంటుంది. జస్ట్ మార్నింగ్ 10:08కి వస్తుంది అన్నారు, 10:08కి ఎదురు చూసిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు మామూలుగా చెప్పారు, ఈ విధంగా రావట్లేదు అనుకోమాకండి, ఈ కాంక్రీట్ అంటే లైక్ ఈవెంట్లో చూద్దామని చెప్పారు. సరే ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటటువంటిది కూడా వాళ్ళకి ప్రాపర్గా చెప్పాల, 2 hours to go 3 hours to go ఈవెంట్ అని చెప్పి వేస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ చెప్పినటువంటి టైంకి ఈవెంట్ స్టార్ట్ అయిందా మీరే చెప్పండి? చెప్పినటువంటి టైంకి అసలుకే స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఏ లైవ్ని చూడాలి అనేటటువంటిది అర్థమే కావట్లా. ఇక తాళ్ళతో పాసగాలు పెట్టిన లైవ్లు లక్షల్లో వెళ్ళినాయి వ్యూస్. నేను కూడా పెట్టాలనుకున్నా, కానీ అలా పెట్టకూడదు అని చెప్పి అసలు ట్రయలే రాలా, డైరెక్ట్గా రియాక్షన్ అని చెప్పి వీడియోలు చేస్తున్న లక్షల్లోకి వెళ్ళినాయి. ఈ విధంగా వీళ్ళంతా కూడా క్యాచ్ చేసుకున్నారు. నేనైతే డైరెక్ట్గా అడిగిన తమ్మైల్లో నేనేమి తప్పుగా మాట్లాడలేదు, ట్రయలర్ వచ్చింది అనేటటువంటి ఇంటిమేషన్ కూడా లేదు, జస్ట్ ఈ ట్రైలర్ ఎక్కడరా అనేటటువంటి తమ్మైలు పెట్టా. నాది కూడా మంచి రీఛార్జ్ వచ్చింది. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ దరిద్రమైంది అనేటటువంటిది మాకు అర్థం కావట్లా. మీకు ప్రాపర్గా ట్రైలర్ రిలీజ్ చేయడం రాదు, ప్రాపర్గా టైం అనౌన్స్మెంట్ చేయడం రాదు. ఒక్కసారి జరిగిందంటే ఏమోలే మిస్టేక్ అనుకోవచ్చు, ప్రతిసారి అయితే జరుగుతుంటే ఏమనుకున్నావు దాన్ని, ఏమనాలి, దాన్ని పొగరు అనాలా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా? ఎంత పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ఇదైతే కరెక్ట్ కాదు. ప్రమోషన్స్ అయితే చాలా వీక్గా ఉన్నాయి భయ్య, ఇది బట్టి హానెస్ట్గా చెప్పుకోవచ్చు. ఏదో పవన్ కళ్యాణ్ గారు సుజిత్ను చూసి, ఆ తమనిచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను చూసి ఆ హైప్ ఒకటి క్రియేట్ అయింది, ఆ టికెట్స్ కూడా అలా బుక్ అవుతున్నాయి. కానీ
ఓన్లీ అలా నమ్ముకొని సినిమా రిలీజ్ చేసినట్టయితే నిజంగా అసలు వీళ్ళు ప్రమోషన్ చేస్తేనే సినిమాకి హైప్ రావాలి. ఇప్పుడు హరిహర వీరమల్లో ఉంది, ఆ బ్యానర్ కొద్దిగా బాగా ప్రమోషన్ చేసింది. ఆ బ్యానర్ ఏదైతే ఉందో చెప్పినటువంటి టైంకి ట్రైలర్ రిలీజ్ చేయటం, ఆ సినిమా యొక్క అప్డేట్ చేయటం లాంటి హరిహర వీరమల్లో టైంలో చేశారు. సో అప్పుడు దాకా హైప్ లేనటువంటి సినిమాకి ఒక హైప్ని అయితే క్రియేట్ చేశారు. దాని ద్వారా భయంకరమైనటువంటి బుకింగ్స్ అయితే జరిగాయి. ఈ విధంగా హైప్ లేనటువంటి సినిమాకి హైప్ క్రియేట్ చేస్తేనే హరిహర వీరమల్లుకి ఆల్మోస్ట్ ఒక 2 రోజుల్లోనే 100 కోట్లు అయితే కొట్టి చూపించింది. మరి ఈ సినిమాకి హైప్ ఉంది, మీరు ఇంకా హైప్ను క్రియేట్ చేసి మీరు ఇంకా భయంకరమైనటువంటి బజ్ని క్రియేట్ చేస్తే ఇంకెలా డబ్బులు వస్తాయి, ఇంకెలా కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి డివివి గారు. అదైతే చెప్తాను. మరి దాని గారిని కూడా మనం అనడానికి లేదు. ఓన్లీ ఈ డివివి ఎంటర్టైన్మెంట్ని ఆపరేటింగ్ చేస్తున్న వాళ్ళని అయితే మనం క్వశ్చన్ చేసేటటువంటి రైట్ ఉంది. మళ్ళీ మీకు ఏదో నా మీద కోపం వచ్చి కాపీరైట్ స్ట్రైక్స్ అంటే ఏమాకంటే నా ప్రెస్టేషన్ ఇది. ఎందుకంటే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తాను ట్రైలర్ కోసం. అసలు ఓజీ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, జస్ట్ కాజ్ ఆఫ్ డెత్ అని అదని ఇదని అని చెప్పి మమ్మల్ని సాగొడుతున్నారు. నిజంగా ఆ రేంజ్లో ఉండాలి. లైక్ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతి ఎలిమెంట్ చాలా బాగుంది. నిజమా కదా, మీరే చెప్పండి. అన్నీ కూడా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయి. అండ్ ఈ యొక్క ట్రయల్ వస్తే ఇంకెలా ఉంటుందా అనేటటువంటి ఒక క్యూరియాసిటీ అయితే ప్రతి ఒక్కళ్ళు ఉంది. అందుకే అందరూ నిద్రపోకుండా పాప మా ఈవెంట్లో అందరితో ఇందులో తబల కొట్టెత్తున్నారు, డోలు కొట్టెత్తున్నారు. కానీ భయంకరమైనటువంటి వర్షం, భయంకరంగా వర్షం, చిన్నపిల్లగాలు కూడా వచ్చారు. వాళ్ళంతా వర్షంలో తడుస్తూనే ఉన్నారు. వాళ్ళ మొహం చూసి కూడా ట్రైలర్ లాంచ్ చేయాలని చెప్పి వాళ్ళకి అనిపించలా. సుజిత్ గారికి మరి ఏమైందో, ఎంత ప్రీ ప్లాన్గా ఎంత పక్కాగా ఉండేటటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు ఈ షర్ట్ వేసుకొని రావాలి, ఈ పాయింట్ పట్టుకొని రావాలి, ఈ కటానా పట్టుకొని రావాలి అని చెప్పి మీరు ఎంత ప్రీ ప్లాన్గా ప్లాన్ చేసిన వాళ్ళు ట్రైలర్ కూడా సరిగ్గా ప్లాన్ చేయొచ్చు కదా సార్. ప్లాన్ చేస్తే ఇంకా హైప్ ఏ విధంగా ఉండేది, మంచి ఇదిగా ఉండేది, మంచి పేరు కూడా ఉండేది. ఆ వర్షంలో వాళ్ళంతా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి కాదంటలా, ఎట్ ద సేమ్ టైం ట్రైలర్ని చూడడానికి కూడా వచ్చారు. వాళ్ళందరినీ ఇలా పవన్ కళ్యాణ్ గారు చెప్పబోయినట్టయితే వాళ్ళు కూడా అక్కడ ట్రైలర్ చూపించేవాళ్ళు కాదు, వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేసి పంపేవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారు పాపం ఫ్యాన్స్ వర్షంలో తడుస్తున్నారు, వర్షంలో వెయిట్ చేస్తున్నారు, ఎవరెళ్ళకి వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలి, సుజిత్ ట్రైలరే అని చెప్పి 2 సార్లు గట్టిగా అరిచాక అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి వేసి చూపించారు. ఇక నేనైతే ఒక షార్ట్ చూసా, ఈ కథ 1980 80స్లో స్టార్ట్ అయింది అని చెప్పి ఒక వాయిస్ అయితే విన్నా. ఇక ఆ తర్వాత ఏమంటే ఆడియో అయితే కట్టింది. మరి మీరు విన్నారా లేదా ఆ ట్రైలర్? మీరేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉంటే మీకు అప్పుడు చూసినటువంటి ట్రైలర్ ఎలా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసుకుంటూ కూడా రీఫ్రెష్ కొట్టి సాగొడుతున్నా. అండ్ అంత పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ గొప్పగా అయితే జరగడం. కారణాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సూపర్, కానీ అసలు డిస్టర్బెన్స్ ఏంది, ఎలా ఉండాలి, స్టేజ్ అంతా క్లియర్ చేసి మొత్తం ఒక్క పవన్ కళ్యాణ్ గారే కింద నుండి అలా ఎంట్రీ ఇస్తే ఎలా ఉండేది? ఆ స్టేజ్ నుండి ఆ జనం ఏంది, ఆ కథ ఏంది, ఏమన్నా పద్ధతిగా ఉందా? మొత్తం స్టేజ్ని అంతా క్లియర్ చేసి స్టేజ్ చుట్టూ ఆ బౌన్సర్ని బాడీ గార్డ్ని పెట్టేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి కింద నుండి ఈ విధమైనటువంటి డ్రెస్ వేసుకొని వచ్చినట్లయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది, నెక్స్ట్ లెవెల్ ఉండేది. అలా ఏం చేయకుండా ఆ చుట్టూ అడుదిరుగుడు ఇడుదిరుగుడు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఏదైనా చూడదగ్గదు ఉందంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ నాకు చాలా బాగా నచ్చాయి. స్పీచ్ కూడా చాలా బాగా నచ్చింది. స్పీచ్ అయితే అంటే లైక్ ప్రతి దానిలాగా రాజకీయ స్పీచ్ ఇవ్వకుండా సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు. అండ్ వాషీ డైలాగ్, మొత్తం జపనీస్ డైలాగ్ అయితే తనైతే చెప్పడం జరిగింది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు రీఫ్రెష్ కొట్టి అలసిపోమాకండి, గుడ్ నైట్ చెప్పి పడుకోండి. ట్రయల్ వచ్చాక రేపు చూసుకుందాం. ఇప్పుడు నాకు నమ్మకం లేదు ఇలా వస్తుందని. వస్తే మేబీ 10 to 11 కల్లా ట్రైలర్ రావచ్చు, లేదా రేపు మార్నింగ్ అయితే ట్రైలర్ రావచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇది ఫైనల్గా తెలియజేదలుచుకున్నాను. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఏమైనా తిట్టాలి అంటే డివివిని తప్పకుండా కింద తిట్టండి. బాయ్ బాయ్, నమస్కారం, ఉంటా.